నమస్కారం. ప్రైమ్9 లైఫ్ స్టైల్కు స్వాగతం. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సందర్భం. కొందరు సింపుల్గా వివాహం చేసుకోవాలని భావిస్తే మరికొందరు జీవితాంతం గుర్తుండిపోయేలా అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అయితే కేవలం ఒక్కరోజు పెళ్లి వేడుకే కోట్ల రూపాయలు ఖర్చయ్యే వేదిక మన దేశంలో ఉందని మీకు తెలుసా? అక్కడ ఒక్కరోజు వివాహానికి అయ్యే ఖర్చుతో ఒక మిడిల్ క్లాస్ కుటుంబం 2 ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేసి జీవితాన్ని సెటిల్ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ లగ్జరీ వెడ్డింగ్ వెన్యూ ఎక్కడుంది? అక్కడ పెళ్లి నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంత ప్రత్యేకత ఏముంది? ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వివాహాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలు, బంధువుల సందడి, సంగీత్, హల్దీ, రిసెప్షన్ ఇలా పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించాలని చాలామంది కోరుకుంటారు. ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా రాజస్థాన్లోని చారిత్రక కోటలు, రాజ్యభవనాలు, సెలబ్రిటీలు, సంపన్న కుటుంబాలు, ప్రముఖ వ్యాపారవేత్తలకు ఫేవరెట్ వెడ్డింగ్ డెస్టినేషన్గా మారాయి. అలాంటి అత్యంత విలాసవంతమైన వేదికల్లో ఒకటిగా చెప్పుకునేది రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉన్న ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్. ఉదయపూర్లోని అందమైన పిచ్లో సరస్సు ఒడ్డున ఈ లగ్జరీ రిసార్ట్ ఉంది. రాజస్థానీ రాజ్యభవనాలను గుర్తు చేసే నిర్మాణ శైలి, విశాలమైన ప్రాంగణాలు, అందమైన తోటలు, ఫౌంటైన్లు, గోపురాలు, విలాసవంతమైన గదులు ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పగటిపూట సరస్సు అందాలు ఆకట్టుకుంటే రాత్రి వేళలో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ ప్యాలెస్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. రాజస్థానీ సంప్రదాయం, ఆధునిక సౌకర్యాలు రెండూ ఒకే చోట కనిపించడం దీని ప్రత్యేకత. అందుకే రాయల్ వెడ్డింగ్ కావాలని కోరుకునే సంపన్న కుటుంబాలు ఉదయ్ విలాస్ వంటి వేదికలను ఎంచుకుంటున్నాయి. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వివిధ అంచనాల ప్రకారం ఉదయ్ విలాస్లో భారీ స్థాయిలో వివాహ వేడుక నిర్వహించడానికి ఒక్క రోజుకే దాదాపు 2 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది స్థిరమైన ధర కాదు. పెళ్లి జరిగే సీజన్, బుక్ చేసుకునే గదుల సంఖ్య, అతిథుల సంఖ్య, కార్యక్రమాల స్థాయి, అలంకరణ వంటి అంశాలను బట్టి మొత్తం బడ్జెట్ మారుతుంది. కేవలం వేదికను బుక్ చేసుకోవడంతో ఖర్చు పూర్తి కాదు. అతిథుల వసతి, ప్రత్యేకమైన భోజన ఏర్పాట్లు, పూల అలంకరణ, సంగీత కార్యక్రమాలు, లైటింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వినోద కార్యక్రమాలు, అతిథుల రవాణా వంటి అదనపు ఏర్పాట్లకు భారీగా ఖర్చు అవుతుంది. ఇవన్నీ కలిపితే ఒకరోజు గ్రాండ్ వెడ్డింగ్ బడ్జెట్ దాదాపు 10 కోట్లను కూడా దాటవచ్చునని వెడ్డింగ్ ఇండస్ట్రీ అంచనాలు చెబుతున్నాయి. ఇప్పుడు సెలబ్రిటీ పెళ్లిళ్ళు ఒక్కరోజుతో ముగియటం లేదు. మెహందీ, హల్దీ, సంగీత్, వివాహం, రిసెప్షన్ ఇలా 3 నుంచి 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల కోసం రిసార్ట్లోని గదులు, వేదికలు పూర్తిగా బుక్ చేయాల్సి ఉంటుంది. అతిథులకు ప్రత్యేక వసతి, భోజనం, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతి కార్యక్రమానికి వేర్వేరు థీములు, డెకరేషన్స్ ఉంటాయి. దీంతో మొత్తం వివాహ బడ్జెట్ 10 కోట్ల నుంచి అనేక కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయ్ విలాస్ వంటి ప్యాలెస్లకు పెళ్లిళ్లతో పాటు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ల కోసం కూడా భారీ డిమాండ్ ఉంది. సరస్సు, రాజ్యభవన నిర్మాణం, తోటలు, ఫౌంటైన్లు, సూర్యాస్తమయ దృశ్యాలు, ఫోటోలు, వీడియోలకు అద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తాయి. అందుకే తమ పెళ్లి జ్ఞాపకాలను రాయల్గా మార్చుకోవాలని కోరుకునేవారు ఇలాంటి ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మొత్తానికి ఒక సాధారణ కుటుంబం జీవితాంతం సంపాదించే డబ్బును కొందరు కేవలం ఒక్కరోజు పెళ్లి వేడుక కోసం ఖర్చు చేస్తున్నారు. అయితే పెళ్లి ఎంత ఖరీదైన వేదికలో జరిగినా అన్నదానికంటే ఆ బంధం ఎంత ఆనందంగా, అన్యోన్యంగా కొనసాగుతుందనేదే ముఖ్యం. మరి ఒక్కరోజు పెళ్లి కోసం 10 కోట్లు ఖర్చు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమా, లేక అనవసరమైన ఆడంబరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ప్రైమ్9ను ఫాలో అవ్వండి. వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయించడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.